హలో హాయ్ అండి. నేను మీ చిన్నాని. ఈరోజు నేను ఆనియన్ దోశ వేయబోతున్నాను. ఆనియన్తో పాటు 2 క్యారెట్లు కూడా కలిపి వేస్తున్నాను. ఏం లేదండి, ఫస్ట్ 2 ఉల్లిపాయలు తరిగేసుకుని 2 క్యారెట్లను తురుము పట్టేసుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయలను కూడా గిన్నెలో వేసేసుకొని ఇంకా ఏం లేదండి, కొంచెం సాల్ట్ వేసుకొని, ఏం లేదు, సింపుల్గా అయిపోతుందండి, ఏమీ ఉండదు. తర్వాత కొంచెం కారపొడి, మన ఇంట్లో తయారు చేసుకున్న కారపొడులు ఉంటాయి కదండి, అవి వేసేసుకొని 2-3 స్పూన్లు వేసానండి నేను. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేసాను. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏముండదండి, సింపుల్గా అయిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు మా పిల్లలు. బాగా కలిపేసుకోవాలండి, దాన్ని బాగా బాగా కలపాలి. ఏముండదండి, శుభ్రంగా అలా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని తర్వాత పెనం పైన దోశ వేసుకోవాలండి. అలాగా పలచగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, రోస్ట్గా కాలితే టేస్ట్ కూడా బాగుంటుంది. అలా పలచగా వేసుకోవాలండి దోశ. వేసుకున్న తర్వాత సింపుల్గా అయిపోతుంది. క్యారెట్ని దోశ మీద వేసేసుకోవడమేనండి. అలా వేసేసుకోవడమే, ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. చాలాసార్లు వేసానండి, పిల్లలు బాగా తింటారు. అలా వేసేసుకున్న తర్వాత వేసేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకుంటే అండి, ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటే రోస్ట్గా బాగా కాలుతుందండి. నేను కొంచెం ఎక్కువగానే వేసాను. తర్వాత పైన ప్లేట్ పెట్టేసుకుంటే ఆవిరికి ఉల్లిపాయ క్యారెట్ బాగా వస్తుందండి. ఏముంది, తర్వాత 2 వైపులా కాలిందో లేదో చూసుకొని తిరగేసుకోకూడదండి దోశ. తిరగేసుకుంటే మొత్తం అడుగంతా అంటికి అసలు బాగోదు. మధ్యలోకి మడతేసుకొని దోశని తీసేసుకోవడమేనండి. అటు ఇటు కాల్చుకొని తీసేసుకోవడమేనండి. అంతే, సూపర్ ఉంటుందండి ఆనియన్ క్యారెట్ దోశ.